ఆగస్టు 29 యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. 15వ అధ్యాయాన్ని వదిలిపెడుతుండగా 3 అతి ముఖ్యమైన విషయాల గురించి మన పావన ప్రభు తన శిష్యులకు ఎంత క్రమబద్ధంగా ఉపదేశం ఇచ్చాడో గమనించడంలో మనం విఫలం చెందవద్దు. మొదటిది ప్రభువుతో వారికున్న సంబంధం. ద్రాక్షవల్లిలో తీగల వలె వారు ఆయనతో అన్యోన్యమైన ఐక్యతతో నిలిచి ఉండాలి. రెండవది ఒకరితో మరొకరికున్న వారి సంబంధం. వారు తమ యజమాని వలె ఒకరినొకరు గాఢమైన స్వయాన్ని ఉపేక్షించే ప్రేమతో ప్రేమించాలి. మూడవది లోకంతో వారికున్న సంబంధం. వారు లోకం ద్వేషిస్తుందని ఊహించి దానికి ఆశ్చర్యపడకూడదు. దాన్ని ఓపికతో భరించి దాని గురించి భయపడకూడదు. విరామం లేక ఆపడం లేకుండా గత అధ్యాయానికి ప్రత్యక్ష కొనసాగింపే 16వ అధ్యాయం. అపోస్తలుల మనస్సులను ఉల్లాసంతో ఉజ్జీవపరిచి అవిశ్వాస యూదుల హింస వలన నిరుత్సాహపడకుండా వారిని నివారించడమే ఈ మొదటి వచనంలోని ప్రభువు లక్ష్యం. మీరు పొందుకునే హింస వలన కలిగే నిరుత్సాహ ప్రభావాన్ని నివారించడానికే ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ మీతో మాట్లాడాను. మీ శత్రువుల ప్రవర్తన వలన మీరు ఇబ్బంది పడి అభ్యంతరపడకున్నట్లు మీరు వింటున్న మాటల్ని నేను చెప్పాను. లోకద్వేషం గురించిన హెచ్చరిక మరియు పరిశుద్ధాత్మ సాక్ష్యం గురించిన వాగ్దానం రెండింటినీ ఈ మాటలు పేర్కొంటున్నాయని స్టీరన్ సూచించాడు. లోకద్వేషం గురించి ముందే జ్ఞానం ఉంటే అది శిష్యులు నిరుత్సాహపడి ఆశ్చర్యపోకుండా వారిని నివారిస్తుంది. ఆత్మ వాగ్దానం ఉత్సాహపరిచి ప్రోత్సాహపరుస్తుంది. స్థిరపరచబడని యవ్వన క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బట్టి హింసతో అవమానం పాలవ్వడం తరచూ ఎంతో గొప్ప అభ్యంతరం. దాన్ని ప్రస్తావించడం అనవసరం. ఇది మన ప్రభువుకు తెలుసు గనుక హెచ్చరికలతో 11 మంది అపోస్తలులను సమాయత్తం చేయడానికి జాగ్రత్త పడ్డాడు. ఆయన ఎన్నడూ సిలువను వెనక్కి నెట్టలేదు, లేక పరలోక మార్గంలోని కష్టాలను ఆయన ఎన్నడూ దాయలేదు. ధ్యానం కోసం మన ప్రభువు కంటే ఎక్కువగా మన విధేయతకు హక్కు ఎవరికి లేదా దేనికి ఉండకూడదు.